ఫుడ్ జిహాద్ అని చెప్పేసి ఇక్కడ వలీకి సంబంధించినటువంటి ఒక పాయింట్ మాట్లాడుతున్నారు. కానీ ఎంతమంది ప్రాణాలు పోయాయి అంటే ఒకరి ప్రాణం కూడా పోలేదు, ఎవరు కూడా ఆరోపణలు కూడా చేయలేదు. ఈ లిక్కర్ స్కామ్ గురించి 2019-24 దాకా జగన్మోహన్ రెడ్డి వల్ల దాదాపు 30,000 పైచలకు ప్రాణాలు పోయాయి, లక్షలాది మంది హాస్పిటలైజ్ అయ్యారని సంగతి తెలుస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు? ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని నమ్మి లక్షలాది మంది ప్రాణాలను తీసినటువంటి వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తాం. దాదాపు 1,00,000 మంది కిడ్నీలు లెవెల్ పోయాయి అనేటువంటిది ఒక సైంటిఫిక్ డేటా లెక్కలు. అంటే దీని ఫలితంగా ఒక కుటుంబంలో కొడుకు మిస్ అయ్యాడు, చెల్లికి అన్న మిస్ అయ్యాడు, అక్కకి తమ్ముడు మిస్ అయ్యాడు, భార్యకి భర్త మిస్ అయ్యాడు. ఎన్ని తాళ్ళు తెంపాడండి జగన్మోహన్ రెడ్డి. ఇది కదా నకిలీ అంటే. దీని వల్ల కదా ప్రాణాలు పోయినాయి. గోవా బండి వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంతమంది కిడ్నీలు పోయినాయి. కానీ జగన్ అమ్మిన బ్రాండ్ వల్ల వేలాది కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఇప్పుడు నిజానికి ఇది వేల కోట్ల కుంభకోణం పక్కన పెడితే లక్షలాది కుటుంబాన్ని రోడ్డును పడేసిన కుంభకోణం, ప్రజల ప్రాణాలు తీస్తూ డబ్బులు సంపాదించుకున్న కుంభకోణం. ఇప్పుడు ఎవరు మన ప్రజల మీద జిహాద్ ఎవరు చేసినట్టు లెక్క? ఒక ఏపీమో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కెమికల్ పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేస్తారు. మన బాడీలోకి 68 లక్షల రసాయన మిశ్రమాలు పంపిస్తారు ఒకవైపు, ఇంకోవైపు ప్రజల ప్రాణాలు తీయడానికి ఈ నకిలీ మద్యాన్ని అమ్ముతారు. దేవుడి నుంచి మన ప్రాణాలు తీస్తూ కూడా డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కనపడటం లేదా? దాని సైంటిఫిక్ డేటా కేసులు కనపడటం లేదా? ఇప్పుడు ఎక్కడో వలి మీద మాట్లాడిన గొంతులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పును ప్రశ్నించడానికి వెనకాడుతున్నాయి ఎందుకు? ఇలా వెనకాడబట్టే ఇన్ని ప్రాణాలు తీసి కూడా, అంత అపచారం చేసి కూడా రోడ్డు మీదకి రాగలుగుతున్నాడు, బుకాయించగలుగుతున్నాడు. ఇది మనం నోరెత్తకపోబట్టే.